అందాల రాక్షసితో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు ప్రతి నాయకుడి పాత్రల్లో కూడా చేసి మెప్పిస్తున్నారు. అంతేకాదు తమిళ్లో అయితే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు 11 అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు నవీన్ చంద్ర. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందామా? హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అసలు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఐ ఫైన్. బిజీగా ఉన్నా, చాలా బిజీ అయిపోయారు. యా షటిల్ తెలుగు అండ్ తమిళ్కి షటిల్ అవుతూ ఉన్నట్టున్నారు. ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంది, ఎప్పుడు చెప్పిన తర్వాత చెప్తాను. సీక్రెట్. యా లైక్ బీన్ షటిలింగ్ ఫర్ ఫిల్మ్స్ అండి. హౌ ఇస్ లైఫ్ ఇప్పటి వరకు? లైఫ్ ఈజ్ వెరీ గుడ్. లైక్ ఈ సినిమా లాగానే చాలా చేజెస్ జరుగుతుంది, క్యారెక్టర్ చేజెస్ జరుగుతున్నాయి, షూటింగ్స్ జరుగుతున్నాయి, ట్రావెలింగ్, అప్రిషియేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ బీయింగ్ మై సెల్ఫ్, కీపింగ్ కామ్ అండ్ వర్కింగ్ అండి. What about chasing in your personal life? పర్సనల్ లైఫ్ చేసింగ్ అయిపోయింది. ఐ గాట్ మ్యారీడ్, ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ సన్. లైఫ్ బాగుంది, కూల్. సో గుడ్. సో 11 అనే మూవీతో ఇప్పుడు మా ముందుకు వస్తున్నారు. ఇట్స్ అ బైలింగ్వల్ మూవీ. ఇట్స్ అ బైలింగ్వల్ మూవీ. యా. సో 11 యాక్చువల్గా ఏంటి ఆ స్టోరీ? 11 ఈజ్ ఒక స్టోరీలో ఒక లేయర్, 2 లేయర్స్, 3 లేయర్స్ ఉంటాయి. కానీ టైటిల్ పెట్టిన కారణం అదే. 11 లేయర్స్ ఉంటాయి ఈ కథలో, 11 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. 11 పర్స్పెక్టివ్స్ కూడిన ఒక యాక్షన్ సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దే ఆర్ లైక్ టూ మెనీ ఎలిమెంట్స్, బట్ ద సేమ్ టైం అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్కి క్లియర్ పిక్చర్లో అర్థమవుతుంటుంది, కానీ గెస్ చేయలేరు. ఓకే. సపోజ్ లైక్ నీకు అరటాకు పెట్టి స్వీట్ అన్నీ అరటిఆకులో పెట్టిన తర్వాత అన్నీ మీకు ఉంటాయి. అంటే అన్నీ ఒకేసారి తినేయాలా, లేకపోతే అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేయాలా, అన్నీ మొత్తం కొంచెం టేస్ట్ అంతా చేసిన తర్వాత ఫుడ్ ఎలా ఉంది అని ఒక ఫీల్ అయితే మీకు వస్తుంది ఈ సినిమాలో. రైట్. సో థ్రిల్లర్ అన్నదైతే మాకు అర్థమవుతుంది. అండ్ డిఫరెంట్ లేయర్స్ అంటున్నారంటే మేబీ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ స్టోరీస్ ఇంక్లూడెడ్ ఉండొచ్చు. అండ్ వి సీ సమ్ క్యారెక్టర్స్ ఆన్ ద పోస్టర్ ఇక్కడ మేము. సో ఈచ్ అంటే మొత్తం 8 క్యారెక్టర్స్ని మేము చూస్తున్నాము, 8 మెంబర్స్. ఓకే, బట్ ఒక్కరికి మాత్రం మొత్తం ముసుగేసేసింది. అంటే క్యారెక్టర్ని ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదా? రివీల్ చేసామండి, ట్రైలర్లో చెప్పాము. హీఈస్ అ సైకో కిల్లర్ హూ ఈస్ కిల్లింగ్ పీపుల్ వన్ బై వన్ విత్ అన్ అజెండా, అండ్ ఓపెన్గా చెప్తున్నాడు. He is openly telling that I am killing everyone. Okay. If me police like your team the దమ్ముంటే ధైర్యం ఉంటే come and directly catch me. Okay. So trailer lo idi cheppam, come and catch me, but there is lot of things hidden behind this character. Okay. How difficult it is to catch him. Okay. అంటే ఒక మనిషి ఇంత దారుణం చేస్తున్నాడు, బట్ హీస్ ఓపెన్గా చెప్తున్నాడు అంటే వాడు ఎంత స్మార్ట్. సో ఆ స్మార్ట్నెస్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో స్మార్ట్ ఆఫీసర్ తీసుకొస్తారు. ఓకే, ఆబ్వియస్లీ ఎనీ థ్రిల్లర్ అలాగే జరుగుతుంది, బట్ విన్ అండ్ విన్ ఉంటుంది. హూస్ గోనా విన్. ఓకే, ఎగ్జాక్ట్లీ. ట్రైలర్లో అదే చూపించారు. లైక్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఒక కంక్లూజన్ ఉంటుంది, మళ్ళీ వెంటనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వి సా దట్ ఇన్ ఓకే ట్రైలర్. సో అది కంటిన్యూ అవుతుంది చివరి వరకు, కంటిన్యూ అవుతుంది. బట్ మీరు చూసింది ట్రైలర్లో ఓన్లీ 1 లేయర్. మై గాడ్. ఓకే, మీ ట్రైలర్ ఏదైతే చూసారో మీకు చూపించారు కదా, ఆ ట్రైలర్ వచ్చేసి ఓన్లీ 1 లేయర్. అంటే దే ఆర్ 10 లేయర్స్ హిడెన్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, సో ఈజ్ ఇట్ లైక్ మూవీ అట్లీస్ట్ లైక్ 2.5 to 3 hours ఉందా మూవీ? లేదండి, 2 hours 10 minutes. 2 hours 10 minutes. అంటే మీరు ఇప్పుడు 11 లేయర్స్ అంటున్నారంటే వెంటనే ఫటాఫట్ ఇట్లా ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్, థ్రిల్లింగ్ సీన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? థ్రిల్లర్ అనగానే ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది, లేకపోతే ఎవ్రీ 10 minutes ఒక సర్ప్రైజ్, ఒక ట్విస్ట్ అలా ఉంటుంది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ట్విస్ట్ అని ఫీల్ అవుతారు, ట్విస్ట్ అని తెలుస్తుంది, బట్ ఆ ట్విస్ట్ని అనలైజ్ చేసేటప్పుడు యూ విల్ మూవ్ ఆన్. ద స్క్రీన్ ప్లే ఇస్ సో పేసీ అండ్ రేసీ. అంటే మీకు ఎలా ఉంటుందంటే బుక్ ఓపెన్ అవుతూనే ఉంటుంది, ప్రతి పేజ్ మీరు చదువుతూనే ఉంటారు. ఇమ్మీడియట్గా మీరు నెక్స్ట్ పేజ్ ఏంటి అని క్యూరియాసిటీతో మీరు ముందు వెళ్తూనే ఉంటారు, కానీ వెనక్క పేజ్ అన్నీ మీకు లింక్ జరుగుతూనే ఉంటుంది. ఏ పేజ్ అయితే మీరు చదువుతుంటారో, మీరు చదివి వదిలేసిన పేజ్కి లింక్ అన్నీ ఆ పేజ్లో ఉంటుంది. ఇట్స్ లైక్ యు గో ఫార్వర్డ్, బట్ యూ విల్ రికలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ గో ఫార్వర్డ్. కొన్ని థ్రిల్లర్స్లో ఏమైపోతుందో అలా జరిగింది ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది అలా కాదు, ఇట్ విల్ హోల్డ్ యూ టిల్ ద ఎండ్ షార్ట్ వరకు.
ఓకే, సో యువర్ డైరెక్టర్స్ బెస్ట్ చాయిస్. సో Yeah. ఆబ్వియస్గా మీరు ఆ కథని యూ హ్యావ్ టు ఇంబైబ్ ఇట్. సో ఆ కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఒకటే అనిపించింది. ఫస్ట్ అనుకున్న ఏంటంటే లోకేష్ ఎప్పుడైతే ఒక కథ ఉంది, ఒక ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ కథ ఉందండి, మా డైరెక్టర్ వచ్చి కథ చెప్తారని ఒకటే కోరుకున్నా. ఇది పోలీస్ సినిమా ఉండకూడదురా బాబు అనేసి అనుకున్నా. కథ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఓకే పోలీసా, సరే అయిపోయింది. లైక్ కథ విన్న తర్వాత ఐ స్టూడ్ అప్, ఐ సెడ్ నవీన్ యూఆర్ డూయింగ్ దిస్ అంతే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద పోలీస్ లుక్ అంతా అవన్నీ పక్కన పెట్టేసి, బట్ ఐ కెన్ షో ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, ఐ కెన్ బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ మేక్ షూర్ యూఆర్ డూయింగ్ దిస్ ఫిలిం. బికాస్ అంత ఇంట్రెస్టింగ్ ఉంది థ్రిల్లర్. నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను, 3-4 థ్రిల్లర్స్ ఈ మధ్యన చేశాను. ఆల్ ది థ్రిల్లర్స్ వర్క్డ్, బాగుందన్నారు, ఇట్ వర్క్డ్ అండ్ వ్యూవర్షిప్ అన్నీ బాగా వచ్చాయి. బట్ దిస్ వన్ ఐ ఫెల్ట్ ఇది థియేటర్లో రావాలి, థియేటర్ సినిమా. నాకు లైక్ ఓటీటీ ఈ మధ్యన ఓటీటీ సిరీస్ అవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల థియేటర్కి కొంచెం దూరం అయ్యా. బట్ ఐ వాంటెడ్ అ ఫిలిం వేర్ ఇట్ షుడ్ బి అ థ్రిల్లర్ బట్ ఇట్ షుడ్ రిలీజ్ ఇన్ థియేటర్స్. బికాస్ థ్రిల్లర్స్లో మీకు సౌండ్ ఎఫెక్ట్ నుంచి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ నుంచి, క్వాలిటీ నుంచి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ విల్ సీ లాజిక్. ఆడియన్స్ వేసిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అడగడానికి రైట్ ఉంది. సో వాళ్ళకి అనలైజ్ చేయడానికి రైట్ ఉంది. సో థ్రిల్లర్స్లో చాలా టఫెస్ట్ పార్ట్ అదే. మనం ఒక క్వశ్చన్ వేస్తాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా లేదా. బట్ ఇక్కడ ఏంటంటే ఆ క్వశ్చన్తో పాటు ఆన్సర్ దొరుకుతుంది, ఆన్సర్లోనే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో దట్ విల్ లీడ్ టువర్డ్స్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం అండ్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజ్. అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ మీరు చూసే అందరూ మంచి యాక్టర్సే, ప్రతి ఒక్కరు మంచి యాక్టర్. అండ్ అభిరామి గారు అయితే తన 4 days వర్క్ అండి సినిమాలో. ఆ 4 days షీ గేవ్ అస్ సచ్ అ బిగ్ ఇంపాక్ట్ విచ్ అంటే కథని ఆ ఒక్క పాయింట్లో అలా హోల్డ్ చేసేస్తారనమాట. అండ్ కిరీటి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ వీ హ్యావ్, రవి వర్మ అండ్ శశాంక్, రియా హరి అండ్ నరేన్ సార్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి రివీల్ చేస్తే మళ్ళీ యూ విల్ గెట్ ద క్లూ అని చెప్పి. బట్ ఇఫ్ యూ సీ ద పోస్టర్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫిలిం. బట్ చాలా కేర్ఫుల్గా చూసినా కూడా ఐ థింక్ మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? అంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లడిష్ కలర్ అండ్ ఆ రైల్వే ట్రాక్ని చూస్తున్నాము, 2 కార్లను చూస్తున్నామంటే చేసింగ్ సీన్ ఉంటుందని అర్థమవుతుంది. అక్కడ ఏదో కొంచెం సంథింగ్ లైక్ ఫైర్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఇక్కడే మీకు 11 layers కనిపిస్తుంది మీకు. ఇఫ్ యూ క్లోజ్లీ సీ దిస్, అంటే నాకు కథ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. బట్ ఇఫ్ యూ క్లోజ్లీ సీ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫిలిం యాక్చువల్లీ. You can understand the film. Can you just reveal us? No, I can't reveal that. Because దీనికి అంత వర్క్ జరిగింది. ఇప్పుడు అక్కడ చూస్తే 11 అని రాసుందా, ఆ 11కి పైన మీరు చూడండి ఒక లైటర్ ఉంది. వర్క్కి ఒక లైటర్ ఉంది. లైటర్ చూసారా, పైన ఒక కార్ ఉంది. ఈ కార్ ఉంది. ఇక్కడ 11 మందిని చూపించాం ఇక్కడ, ప్లస్ ఆ టైర్ మార్క్ ఉంది. అండ్ 4 కొట్టేసి చూపించారు. మొత్తం పోస్టర్ మీకు చెప్పను, అంత మాత్రమే చెప్తాను మీకు. యా, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్ ఇన్ ద పోస్టర్ విచ్ ఈస్ డన్ సో దట్ బికాస్ ఆడియన్స్ స్మార్ట్ ఉన్నారు. That's a smart marketing thing actually, you know. Isn't it? ఎందుకంటే జస్ట్ గెస్ అని మనకి వాళ్ళు ఎలాంటి సినిమా చూస్తున్నది మనం ప్రెజెంట్ చేయకుండా చేస్తే మరి లోపలికి రావాలి ముందు దీన్ని ఛేదించి మూవీకి వెళ్ళాలి అని చెప్తారా? లైక్ ఆడియన్స్ ఒక టికెట్ తీసుకొని రావాలంటే వీ షుడ్ క్రియేట్ సంథింగ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్, లేకపోతే క్యూరియాసిటీ పెంచే ఒక ఎలిమెంట్ మేము క్రియేట్ చేయాలి. ఐ థింక్ దిస్ పోస్టర్లో మీరు చూస్తే, ఇఫ్ యూ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ప్లీజ్ watch the poster properly, you will get a clue. Okay, I think we should do that. చాలా విషయాలు తెలిసేటట్టున్నాయి ఈ మూవీ గురించి. ఎనీవేస్, మీరు ఇప్పటికే పోలీస్ క్యారెక్టర్స్ చేసి ఉన్నారు, బట్ దిస్ షుడ్ బి డిఫరెంట్ అని మీరే అంటున్నారు. ఖచ్చితంగా డిఫరెంట్. వాట్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ యు హావ్ సీన్? అంటే ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి ఏంటంటే స్ట్రెంగ్తే ఉంది, వీక్నెస్ లేదు. హీస్ మెంటలీ ఫిక్స్డ్ టు హిస్ జాబ్. అంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సిన్సియర్గా ఉంటారు.
సిన్సియారిటీతో పాటు ఇంకొక సైక్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ సైక్ ఉంటుంది. వెన్ సిన్సియారిటీని దాటేసిన తర్వాత ఒక సైక్ ఉంటుంది, అప్పుడు ఎవరికి వినరు. ఇట్స్ నాట్ లైక్ వాయిలెన్స్ అని కాదు, విత్ దేర్ ఇంటెలిజెన్స్ దే కెన్ క్రాక్ ది అదర్ ఇంటెలిజెన్స్ ఆల్సో. సో హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ గై who talks very less, but at the same time he observes everything. Like you're sitting here, if he is looking at you now, he can see the moment that two people are eating fruits. ఒకరు కంప్యూటర్ దగ్గర ఉన్నారు, వెనక నాకు ఒక షాడో వస్తుంది, someone is walking, but he is here. How did you get this experience? Because of the director, because the way he wrote the character arc, and నాకు కథ చెప్పినప్పటి నుంచి we started having a prep. Like 3-4 months we have a proper pre-production. See, if at all it was a commercial film, it was a love story and all, అంత అవసరం లేదు అనిపిస్తుంది. బట్ ఇది you're dealing with lot of characters, and the biggest challenge is మీ ట్రైలర్లో మీ కథని చెప్తూ అది కథ కాదు, మీరు థియేటర్లోకి వస్తే ఇంకో కథ చూస్తారు అని చెప్పడం అనేది పెద్ద ఛాలెంజ్. సో దట్స్ వై థ్రిల్లర్ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ, ఇర్రెస్పెక్టివ్ బీయింగ్ అ పోలీస్ ఆర్ బీయింగ్ అ నెగిటివ్ క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థ్రిల్లర్ నాకు చాలా ఎక్సైటింగ్ ఇస్తుంది. బికాస్ ఎక్కడ ఒక పజల్ ఉంటుంది, లైఫ్ ఈజ్ అ పజల్ కదా. సో మనం చూసే కథలు కూడా కొంచెం పజల్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు థ్రిల్లర్స్ అండ్ హర్రర్ మూవీసే కదా ఎక్కువగా ఇష్టపడుతుంది ప్రతి ఒక్కళ్ళు. అవును, బికాస్ అందులో క్వశ్చన్ చేయడానికి ఆడియన్కి ఆ ఛాన్స్ ఉంది, గెస్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది, ఆ రెఫరెన్సెస్ ఓకే ఆ సినిమాలో చూశాను ఇది కూడా అంతే ఉంటుందని ఒక ఛాన్స్, దాన్ని దాటి ఇది వాటికంటే డిఫరెంట్గా ఉందని చెప్పి ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం కదా. సో ప్రేక్షకుల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టి ఫింగర్స్ క్రాస్ చేసి కూర్చోబెడతారు ఈ మూవీతో. అవునవును, 100%. వండర్ఫుల్. అండ్ నవీన్, మీరు ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, క్యారెక్టర్ రోల్స్ చేశారు, హీరో రోల్స్ చేశారు. ఇట్స్ లైక్ మీకు అన్నిటి మీద పట్టుంది. బట్ ఈ మూవీ మీకు తెలియదు పట్టుందా లేదో తెలియదు, కాకపోతే వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన క్యారెక్టర్ మీద చాలా వర్క్ చేస్తాను. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆ ప్రొడక్షన్ ఈజ్ బిల్డ్ బై ఎవ్రీ వన్. ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ బిల్డ్ చేసిన తర్వాత ప్రతి టెక్నీషియన్ చూస్తున్న ఇక్కడున్న ప్రతి పేరు ప్రొడ్యూసర్ వల్లనే జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్యాషన్, క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ మైండ్ దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి చేయాలి. సో ఈ మూవీలో మీరు తీసుకున్న అతి జాగ్రత్త ఏంటి? నాట్ అతి జాగ్రత్త, ద మోస్ట్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మేబీ నేను ఇన్ని ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నానని కాదు, ఇన్ని సినిమాలు చేశానని కాదు, దిస్ హ్యాస్ టు బి ద బెస్ట్ వన్ అని జాగ్రత్తగా చేసిన లైక్ ఒక సీన్. చాలా సీన్ ఒకటి కాదు, లైక్ యూ కెన్ షేర్ ఫ్యూ. అంటే ద వే ఐ లుక్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిలిం టు దిస్ ఫిలిం, యాజ్ అ ప్రీవియస్ ఫిలిం ఐ హావ్ డన్ లైక్ సిరీస్ చేసిన పోలీసే, దాంట్లో బియర్డ్ మీరు చూస్తే ఒక్కొక్క పోలీస్ ఒక్కొక్కలా ఉంటుంది నాకు ఆ క్యారెక్టర్స్, ఏది ఒక్కటి రిసెంబుల్ అవ్వదు, ఈవెన్ లుక్స్ కూడా చూస్తే. సో దీనికి నేను పర్టికులర్గా ఏం చేశానంటే ఫేస్లో ఫ్యాట్ ఉండకూడదు, బాడీ ఫ్యాట్ ఉండకూడదు. ఇఫ్ యు సీ లుక్ ఎట్ మీ, ఐమ్ లైక్ వెరీ షార్ప్గా ఉంటాడు. అండ్ క్లీన్ షేవ్ కన్నా కొంచెం లైట్గా స్టబుల్ బియర్డ్ పెట్టేసి, తన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, తన మాట్లాడే విధానం డిఫరెంట్ ఉంటుంది, తను చూసే కళ్ళు ఒక స్ట్రైట్ కళ్ళతో చూడు, ఒక హాఫ్ ఐతో చూస్తాడు, ద వే లిఫ్టెడ్. సో సమ్వేర్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ లైక్ టు గ్రాబ్ ఆడియన్స్ అటెన్షన్. సో లైక్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఆడియన్లా ట్రావెల్ అవుతుంటుంది సినిమాని. ఇప్పుడు నేను కూర్చొని చూస్తున్నప్పుడు ఇది నేనే చేస్తున్నాను, నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఆడియన్స్ షుడ్ ఫీల్ దట్. సో ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ దట్ వేర్ ఆడియన్స్ కనెక్ట్ దిస్ క్యారెక్టర్ అండ్ ఫాలో ద ఫిలిం, సో దట్ ఆ ట్విస్ట్ టర్న్స్ ఆ గెస్సింగ్ మర్చిపోవాలని. ఎందుకంటే ఇఫ్ దే ఫాలో మై క్యారెక్టర్ దట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్ టు గెస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. ఆ ఛాన్స్ అయితే నేను ఇవ్వలేదు విత్ మై వర్క్. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ అండ్ ఐ హావ్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్. వెరీ ప్రౌడ్లీ సే. తిట్లు తినలేదు డైరెక్టర్ నుండి కూడా ఎప్పుడేం తిట్లు తినలేదు? లేదండి, అంటే ఆ ఛాన్స్ రాలేదండి. దట్స్ వాట్ ప్రెప్ బాగా చేసాం. వీ టుక్ 4 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ రీడింగ్, యాక్షన్, నువాన్సెస్ నుంచి అన్నీ. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ లైన్ స్టోరీ, ఇన్ని లేయర్స్ ఉంది. యువర్ టైటిల్ ఈజ్ 11 అండ్ చిక్కడు దొరకడు అలా ఉండాలి.
థ్రిల్లర్. సో వీ హ్యావ్ మేనేజ్ టు పుల్ ఇట్. అండ్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ వాచ్ దిస్ ఫిలిం. సూపర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి. నాకు ఎక్కడో ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా ఒక యాక్టర్గా, విల్ ఇట్ ఎక్సైట్ ఆడియన్స్ ఆర్ నో, బట్ మై ప్రొడ్యూసర్, మై డిస్ట్రిబ్యూటర్స్, మై డైరెక్టర్, వీళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద. అండ్ నేను సినిమా చూసిన తర్వాత బాగానే చేశానే అనిపించింది నాకు. ఎన్ని రోజులు చేశారు ఈ మూవీ? వీ షాట్ ఇన్ 52 days అండ్ దిస్ ఈస్ 2 films చేసాం. ఇది తమిళ్ అండ్ తెలుగు. ఓకే. లైక్ వీ షాట్ తమిళ్ ఒరిజినల్ యాజ్ తమిళ్ ఒరిజినల్, తెలుగు ఒరిజినల్ యాజ్ తెలుగు ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు తెలుగు షార్ట్స్ తమిళ్లో రాదు, తమిళ్ షార్ట్స్ తెలుగులో రాదు. ఓకే. సో వీ షాట్ 2 films. ఓకే. ప్రాపర్గా వీ షాట్ 2 films అంతే. ఒక కాల్ షీట్లో 2 films షూట్ చేసాం. ఓకే. అలానే మూవీ జరుగుతున్నప్పుడు ఇంకేమైనా ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్ ఆర్ రీరైట్స్ సంథింగ్ ఇంకేమైనా జరిగిందా? That's what I'm so happy to be associated with this production house. ఎందుకంటే దే మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్. అప్పుడు సపోజ్ ఒక షాట్లో స్క్రూ డ్రైవర్ కావాలి, ఆ స్క్రూ డ్రైవర్ ఏంటి, రేపు స్క్రూ డ్రైవర్ కదా, రేపు స్క్రూ డ్రైవర్ తెచ్చేస్తాం సార్, కాదు. 4 months బిఫోరే ఆ స్క్రూ డ్రైవర్ ఏ కలర్ ఉండాలి ఏంటి ప్రతిదీ దే ప్రెప్ చేసిన సినిమా ఇది. వండర్ఫుల్. ఎవ్రీథింగ్ we did with prep. దట్స్ అ హార్డ్ And even every actor, like if you see Ravi Verma garu, Shashank and Kiriti are proper Telugu actors. But the director casted them in Tamil as the same characters. He made them to talk in Tamil, tell their own dialogues in Tamil. And these guys, I'm in so love with them because నిజంగా అంటే నేను చెప్పాను డైరెక్టర్ గారికి, సార్ ఇలా క్రాస్ కాస్టింగ్ చేద్దాం, శశాంక్ అని ఒక చాలా మంచి యాక్టర్ తను, రవి వర్మ అండ్ కిరీటి వీళ్ళు ఉన్నారు, ఈ క్యారెక్టర్స్కి వీళ్ళని చేస్తే బాగుంటుంది కదా అంటే వెంటనే డైరెక్టర్ హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఇలా జరిగితే బాగుంటుంది అనేసి. అండ్ దే వర్ వెరీ గుడ్ అండి. ఎక్కడ యూ ఫీల్ కదా మనం ఎక్కడ ఎవరికైనా ఒకరికి రెఫర్ చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే అది బ్లేమ్ మనకే వస్తుంది. కానీ దీస్ గైస్ వేర్ సో గుడ్ అండ్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ నుంచి దే వర్ వెరీ హ్యాపీ విత్ దెమ్ అండ్ ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. మన తెలుగు యాక్టర్స్ అక్కడ ఇంకొక స్టేట్కి వెళ్ళి వాళ్ళ ప్రొడక్షన్తో వర్క్ చేసేటప్పుడు క్లీన్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు చెప్పిన పని చేసి బయట రావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ దీస్ 3 actors దట్ they've kept the reputation of our industry. నైస్. అంటే ఫర్ యూ ఇట్స్ ఎ కేక్ వాక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ తమిళ్లో చేసి ఉన్నారు కాబట్టి. ఫర్ దెమ్ ఇట్స్ నాట్ దట్ వే. నథింగ్ ఈజ్ కేక్ వాక్ అండి ఇక్కడ. లైక్ యూ నీడ్ టు రిప్ యువర్ స్కిన్ టు డూ యువర్ జాబ్, టు డూ యువర్ 100% జాబ్. కేక్ వాక్ అనుకుంటే దట్ ఈస్ యు ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నౌ, బికాజ్ నౌ ద సిచ్యువేషన్ ఎలా ఉందంటే నాకు ఓకే కాదు ఈ కథ అంటే ఎవరు ఫీల్ అవ్వరు, అరే నవీన్ చంద్రకి మరి చేస్తుంటే బాగుండేది కానీ ఆయనకు నచ్చలేదు. లేదు, యూ హ్యావ్ అనదర్ ఆప్షన్, యూ హ్యావ్ అనదర్ యాక్టర్. ఓకే, హీ డింట్ లైక్ ఇట్, అనదర్ యాక్టర్ విల్ లైక్ ఇట్, ద ప్రాజెక్ట్ విల్ స్టార్ట్. సో ఇట్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చిన ఆపర్చునిటీ, ఇచ్చిన టైం, యూ షుడ్ బీ ఆన్ స్పాట్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అంతే. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేసి అంతే. లేదంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అంతే. నైస్. సో అంటే మీరు చెప్పే దానిలోనే మీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ నాకు తెలుస్తుంది. సో దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ యువర్స్ అని. సో ఈ మూవీ థ్రిల్లర్ అని తెలుస్తుంది. సో వాట్ సార్ట్ ఆఫ్ జానర్ అని మేము ఎక్స్పెక్ట్ చేసి అయితే రావచ్చు. అండ్ 11 layers ఆఫ్ సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో వాట్ ఎల్స్ అంటే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. బికాస్ ఇప్పటికే పోలీస్కి సంబంధించి చాలా మూవీస్ వచ్చినాయి, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, లేకపోతే ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. యూ హ్యావ్ టు బీట్ దమ్. సో మీ ఎజెండా అర్థమైపోయింది, బట్ స్టిల్ నేను అది దృష్టిలో పెట్టుకుని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఇలాంటి చాలా థ్రిల్లర్స్, చాలా సిరీస్ ఓటీటీలో అన్ని చోట్ల చూసే నేను సినిమాలు చేస్తున్నాను. బట్ ఇది నాకు చాలా స్పెషల్ అయిన ఫిలిం, చాలా కాన్ఫిడెంట్ అయిన ఫిలిం నాకు థ్రిల్లర్గా. అది ఎందుకంటే ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇది యూజువల్లీ థ్రిల్లర్స్ మీకు టెలివిజన్లో చూస్తే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి ఏమీ అంత గొప్పగా ఉండదు, అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హోమ్ థియేటర్ అట్ యువర్ హోమ్. బట్ ఇఫ్ యూఆర్ సీయింగ్ ఎన్ నార్మల్ ఫోన్ ఆర్ ఎనీథింగ్ యూ నాట్ గెట్ దట్ ఫీల్. బట్ దిస్ ఫిలిం ఈజ్ అ వెరీ గుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ షుడ్ వాచ్ ఇన్ థియేటర్. నేను చెప్తున్నా కదండి,
there is one element which I'll not reveal, but I'll tell you. ఈ ఫిల్మ్లో ఒక 40 minutes. ది అదర్ పార్ట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దట్ 40 minutes ఇప్పుడు దాకా మీరు ఏ థ్రిల్లర్లో ఏ సినిమాల్లో అలాంటి ఒక సర్ప్రైజ్ ఉంటుంది మీరు చూసుంటారు. ఆడియన్స్ కూడా చెప్తున్నా, ఒక 40 minutes ఉంటుంది. సరే, ఒక 20 minutes అనుకోండి, 20 to 40 minutes అనుకోండి. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్, ఇలాంటి ఒక కథ, ఆ 40 minutes మీరు యూ విల్ గెట్ సర్ప్రైజ్. అండ్ ఐ పర్సనలీ ఛాలెంజ్ యూ, ఇఫ్ యూ వాచ్ ద ఫిలిం, you will go numb from here, your eyes will have tears. And that to a thriller, I am saying. In a thriller you will be emotionally connected and you will connect to the drama. And again I'll tell you one more thing, నేను ఏడుస్తున్నానని ఎవరైనా చూస్తున్నారని కూడా ఫీల్ అవుతారు. బికాస్ వెన్ ఈ షో కొందరికి షో వేసాం, సినిమా మా సినిమాకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఈ సినిమా గురించి తెలియని వాళ్ళకి షో వేసాం. వాళ్ళ రియాక్షన్స్ నేను చూసా బయట వచ్చినప్పుడు. దే వర్ నమ్, వాళ్ళ కళ్ళంతా కన్నీళ్ళు తిరిగి ఉన్నాయి. సమ్వేర్ ఐ ఫెల్ట్, యా, ఇట్ ఈస్ వర్కింగ్, అంతే. దట్స్ మై గట్ ఫీలింగ్. వండర్ఫుల్, దీస్ వర్డ్స్ ఆర్ ఇనఫ్ అండి. ఆ మూవీ మీద ఎంత హైప్ పెయింట్ చేశారో, ఆ మూవీ ఎంత బాగుంటుందో తెలుసుకోవడానికి. ష్యూర్గా అండి, ఇట్ విల్ బి అ గుడ్ వన్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. వండర్ఫుల్. సినిమా చూపించకుండానే మీరు ఆ ఫీల్ తెప్పించేశారు, యూనో. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటారు, సినిమా చూడలేదు కానీ సినిమా చూసినంత ఫీల్ ఇచ్చారనుకుంటారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చేసిన ఫిల్మోగ్రఫీలో నా ఓటీటీ రిలీజ్ అయినా కానీ, థియేటర్స్లో క్యారెక్టర్స్ చేసిన రిలీజ్ అయినా కానీ చాలా సపోర్ట్ చేశారు ఆడియన్స్. బికాస్ ఆఫ్ మై వర్క్, మై హానెస్టీ టువర్డ్స్ మై వర్క్, మై రోల్స్. అండ్ ఐఎమ్ డామ్ షూర్ పీపుల్ విల్ నాట్ డిసప్పాయింట్ మీ. అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్, ఇన్ని సినిమాలు చేశాను, ఇంత సపోర్ట్ చేశారు, ఇప్పుడు స్ట్రైట్గా థియేటర్లో ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్తో వస్తున్నా. ద విజువల్స్ ఆర్ స్టన్నింగ్, ఫిలిం కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ కమ్, టేక్ యువర్ టైమ్, బై టికెట్ అండ్ వాచ్ మై ఫిలిం. అండ్ షూర్ ఇట్స్ వర్త్ ఫిలిం, వర్త్ థ్రిల్లర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.